హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అశ్విని అండి. సో రైట్ నో మనమైతే శ్రీ జగత్ స్వప్న రియల్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రాజెక్ట్ దగ్గర ఉన్నాము. ఇక్కడైతే మనకి డ్యూప్లెక్స్ అండ్ ట్రిప్లెక్స్ విల్లాస్ అయితే ఉన్నాయి. గట్కేసర్ దగ్గర ఎగ్జిట్ నెంబర్ 9 and 10 దగ్గర ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి. అసలు ఎమ్యూనిటీస్ ఏమున్నాయి ఏంటి ఇవన్నీ కూడా మనం లోపలికి వెళ్ళి తెలుసుకుందాము. నన్ను ఫాలో అయిపోయింది. కమ్ ఆన్. సో మన లోపలికి అయితే ఎంటర్ అయిపోయామండి. సో జగత్ స్వప్న రియల్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వచ్చేసి మనకి 15 years నుంచి మార్కెట్ లో ఉంది. అందరికీ బాగా సుపరిచితం అనమాట. అండ్ ఆల్మోస్ట్ అందరూ కూడా ఆక్యుపై చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. 18 months మాత్రం మనకి హ్యాండ్ ఓవర్ పీరియడ్ అనేది ఉంటుంది. సో ఇంకా కొన్ని వివరాలు అయితే మనం రాజు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. మీరు టోటలీ హెచ్ఎండి అండ్ రెవెరా అప్రూవ్డ్ అండి. ఏ మాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదు. హలో అండి, ఎలా ఉన్నారు? వాట్ అబౌట్ దీస్ అండి, మనకి ఇదంతా చెప్పండి ఒకసారి. ఎన్ని స్క్వేర్ యార్డ్స్ లో ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. 20 acres ప్రాజెక్ట్ ఇది. 219 villas, 219 villas, డూప్లెక్స్ అండ్ ట్రిప్లెక్స్ విల్లాస్ మేడం. ఓకే. సైజెస్ వచ్చేసి 220 square yards, 240 square yards, 300 square yards. కస్టమర్ కి విల్లా వచ్చేసి 18 months హ్యాండ్ ఓవర్ పీరియడ్ ఇస్తున్నాం. అండ్ ఇక్కడ నేను విన్నది ఏంటంటే మనకి రెంటల్ కూడా ఇస్తారు 24 months అని చెప్పేసి విన్నాను. ఇలావి నేను ఎక్కడ వినలేదు. సో దాని గురించి ఒకసారి. ప్రతి నెల 32,000 రెంట్ ఇస్తున్నాం మేడం. అది వచ్చేసి 2 years వరకు ఇస్తున్నాం. ఈస్ట్ హైదరాబాద్ లో డిఫరెంట్ కాన్సెప్ట్ అని వచ్చాం మేడం. ఫస్ట్ ఫ్లోర్ లో స్విమ్మింగ్ పూల్ ఇస్తున్నాం మేడం. ఈచ్ విల్లాకి ఫస్ట్ ఫ్లోర్ లో స్విమ్మింగ్ పూల్ ఇస్తున్నాం. మీరు చూడొచ్చు ఆల్రెడీ ఎలా ఉంది. ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది విల్లా వచ్చి స్విమ్మింగ్ పూల్, మినీ స్విమ్మింగ్. సో ఇది ఆల్రెడీ మనకి ఇలా కన్స్ట్రక్షన్ అనేది చేశారండి. ఫస్ట్ ఫ్లోర్ లో అయితే మనకి స్విమ్మింగ్ పూల్ అనేది వస్తుంది. ఇన్ కేస్ కస్టమర్ కి నీడ్ లేదు అని అనుకుంటే కనుక అది ఓపెన్ స్పేస్ కింద కూడా మనకి ఇచ్చేస్తారు. గార్డెన్ ఏరియా పెట్టుకోవచ్చు. సైజ్ వచ్చి 9/21 ఉంటుంది మేడం. చాలా బాగుంది. అంటే ఈ కాన్సెప్ట్ చాలా తక్కువ అనుకుంటుంది అందరికి కలిపి స్విమ్మింగ్ పూల్ అనేది. బట్ ఇక్కడ ఏంటంటే మనకి ఈచ్ అండ్ ఎవ్రీ విల్లా కూడా ఇలా స్విమ్మింగ్ పూల్ అనేది ఇస్తున్నారు. ఇది కస్టమర్ రిక్వైర్మెంట్ అండి. ఆల్మోస్ట్ అందరూ కూడా ఎస్ అనే చెప్తారు కదా. మాక్సిమం ఎస్ తీసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ ఇండివిజువల్ గా వాళ్ళ ఇంట్లో ఉంటారు కాబట్టి స్విమ్మింగ్ పూల్, క్లబ్ హౌస్ అయితేనేమో అందరు కంబైన్డ్ గా ఉంటది కాబట్టి ఇది వాళ్ళ హ్యాపీగా ఉంటుంది. చిల్డ్రన్స్ అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. ముందు నిజంగా చెప్పాలంటే కిడ్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అనమాట. నాకు కూడా చాలా బాగా నచ్చిందండి. సో వెళ్ళి చూద్దాం. మన వెంచర్ లో ఎలా ఉంటాయి క్వాలిటీ పర్పస్ కానీ, అండ్ అలాగే స్క్వేర్ యార్డ్ ఎంత ఉంది ఏంటో చెప్పండి. ప్రైస్ వచ్చేసి మేడం ఇది 7,100 మేడం. అంటే టోటల్ విల్లా కాస్ట్, రిజిస్ట్రేషన్, జిఎస్టీ సెపరేట్ ఉంటుంది. అప్రాక్సిమేట్ గా మనకి ఎంతకు వస్తుందండి ఓవరాల్ విల్లా డ్యూప్లెక్స్ అండ్ ట్రిప్లెక్స్? మేడం 240 square yards వచ్చేసి 2,300 ఎసెప్ట్ ఇస్తున్నాము. అది వచ్చేసి మీకు 1,63 lakhs పడుతుంది. రిజిస్ట్రేషన్, జిఎస్టీ సెపరేట్ ఉంటుంది. ఓకే. సో ట్రిప్లెక్స్ వచ్చేసి 300 square yards, 2,900 ఎసెప్ట్ వస్తుంది ట్రిప్లెక్స్. అది కూడా బాగుంటుంది మేడం. మెయిన్ ఇంకోటి ఇంపార్టెంట్ అంటే మేము క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మీరు చూడండి రెడ్ బ్రిక్స్ యూజ్ చేస్తాం. లోపల మెటీరియల్స్ కూడా ఏదైతే మేము యూజ్ చేస్తుంటాము, ఎలక్ట్రికల్స్ కానీ, ప్లంబింగ్స్, టైల్స్ అన్ని ప్రతిదీ ఎక్కడ క్వాలిటీలో కాంప్రమైజ్ కావట్లేదు. ఇంకోటి కస్టమర్ కి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే జనరల్ గా బిల్డర్స్ ఏం చేస్తారంటే ఒక విల్లాని డైరెక్ట్ బిల్డప్ చేసేసి సేల్ చేస్తారు. మేము అలా చేయట్లేదు. కస్టమర్ కి ఏం చేస్తారంటే కస్టమర్ కి చాయిస్ ఇస్తున్నాం. ఎలివేషన్ అనేది సేమ్ ఉంటుంది, బట్ ఇంటర్నల్ గా వాళ్ళకి ఏమైనా చేంజెస్ చేసుకోండి, కిచెన్, బెడ్రూమ్, హాల్ ఏదైనా సైజెస్ కానీ, మార్పులు, చేర్పులు, వాళ్ళకి ఇది ఒకటి మేము కస్టమర్స్ కి కొంచెం ఎలా కావాలంటే అలా చిన్న చిన్న చేంజెస్ అయితే ఇంటర్నల్ మోడిఫికేషన్ చేసుకోవచ్చు. అది కస్టమర్ కి చాలా ప్లస్ అవుతుంది. చాలా ప్లస్ అవుతుంది. మనకి ఏ ఫేస్ లో వస్తుంది అన్ని ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్ ఉంది. సో ఆల్మోస్ట్ ఎంత వరకు మనకి అందరూ తీసుకున్నారు? సోల్డ్ అవుట్ మేడం. మొత్తం 219 విల్లాస్ మేడం. దీంట్లో ప్రెసెంట్ అవైలబుల్ వచ్చేసి 50 వరకు అవైలబుల్ ఉన్నాయి. ప్లస్ ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే పక్కన మా ల్యాండ్ ఉంది మేడం. ఇంకొక 9 acres ఉంది. దాంట్లో నెక్స్ట్ వచ్చేసి 6 months తర్వాత నెక్స్ట్ ఇంకా 100 విల్లాస్, ఇంకా 100 ఎక్స్టెన్షన్ చేస్తున్నాం. ఇక్కడ అయితే మనకి ఇంకా 50 మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయండి. సో నెక్స్ట్ మనకి ఎక్స్టెన్షన్ ఉందన్నారు కదా,
అవి మొత్తం అంతా సేమ్ ఇవి కూడా అలానే వస్తాయా? సేమ్ యాజ్ ఇట్ ఇస్ మేడం. యాజ్ ఇట్ ఈస్ As it వస్తుంది. ఓకే డన్. ఆనుకునే ల్యాండ్ ఎక్కడో కాదు, మన పక్కన దీనికి ఆనుకుని మన సరౌండింగ్స్ ఆనుకునే ఉంది. ఫైన్ ఫైన్. ఓవరాల్ ఎన్ని ఎకర్స్ లో ఉంటుందండి? ప్రెసెంట్ వచ్చి 20 acres మేడం. 20 acres. నెక్స్ట్ వచ్చేసి ఇంకో 9 acres, 29 acres అవుతుంది. ఓకే. వెనకాల చూస్తున్నారు కదా బుద్ధ స్టాచ్యూ దగ్గర ఉన్నాం మనం అయితేనే. ఇది వచ్చేసి ఎండింగ్ అండి మన ప్రాజెక్ట్ కి? yes మేడం, ఇది పార్క్ ఏరియా మేడం. పార్క్ ఏరియా. yes మేడం, పార్క్ ఏరియా. 30 feet బుద్ధ స్టాచ్యూ పెట్టాం మేడం. 30 feet బుద్ధ స్టాచ్యూ చాలా బాగా కనిపిస్తుందండి. అది ఈవినింగ్ టైం లో సీనియర్ సిటిజన్స్ కూర్చోవచ్చు మేడం, హ్యాపీగా అక్కడ పీస్ఫుల్ గా వాళ్ళు కొద్దిసేపు స్పెండ్ చేయొచ్చు. ఓకే. ఆ కాన్సెప్ట్ తో వచ్చేసి బుద్ధ స్టాచ్యూ పెట్టడం జరిగింది మేడం. ఓకే. కింద పార్క్ ఏరియా ఉంటుంది, పిల్లలు ఎంజాయ్ చేయవచ్చు. ఓకే. సో టోటలీ ఎన్ని పార్క్స్ ఉన్నాయండి మన? 3 parks ఉన్నాయి మేడం. క్లబ్ హౌస్ ఒకటి ఉంది, సెపరేట్ క్లబ్ హౌస్ ఉంది. సో వాకింగ్ ట్రాక్ కూడా ఉందని చెప్పేసి అన్నారు. ఓవరాల్ ప్రాజెక్ట్ కి వాకింగ్ ట్రాక్ ఇచ్చాం మేడం, వాకింగ్ చేసుకోవచ్చు కస్టమర్స్ కి. ఓకే. అండ్ వాట్ అబౌట్ క్లబ్ హౌస్ అండి? మేడం క్లబ్ హౌస్ 1000 squares లో ఇస్తున్నాము క్లబ్ హౌస్. 1000 అది 5 floors మేడం. ఓవరాల్ గా వచ్చేసి 20,000 ఎసెప్టీ ఉంటుంది. దాంట్లో ఇంకోటి హైలైట్ ఏంటంటే మీకు దీంట్లో వచ్చేసి కంబైన్డ్ గా స్విమ్మింగ్ పూల్ ఇస్తున్నాం మేడం. క్లబ్ హౌస్ కి వచ్చేసి స్కై వ్యూ టాప్ ఫ్లోర్ ఉంటుంది. స్కై వ్యూ. yes మేడం. క్లబ్ హౌస్ గురించి మనకి ఏమేమి అమ్యూనిటీస్ ఉన్నాయి ఏంటి చెప్పండి మేడం. క్లబ్ హౌస్ లో వచ్చేసి మల్టీపర్పస్ హాల్ ఇస్తున్నాము, ప్లస్ గెస్ట్ రూమ్స్, ఇండోర్ గేమ్స్, ఓకే. స్టేషన్ హాల్ ఒకటి ఉంటుంది మేడం. సో యోగా క్లాసెస్ కానీ జిమ్ కానీ జిమ్ ప్రొవైడ్ చేస్తాం. కెపాసిటీ ఎంత అండి? లైక్ రూమ్స్ కానీ ఎన్ని రూమ్స్ ఇస్తున్నారు అన్నారు? 5 floors కదా మేడం. ఒక ఫ్లోర్ వచ్చేసి గెస్ట్ రూమ్స్ ఉంటుంది, ఒక ఫ్లోర్ వచ్చి మల్టీపర్పస్ హాల్. ఓకే. మళ్ళీ గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చేసి ఇది ఇస్తున్నాం, సూపర్ మార్కెట్ ప్రొవిజన్ ఇస్తున్నాం మేడం. ఎందుకంటే చాలా పెద్ద కమ్యూనిటీ కదా, ఎందుకంటే ఎక్స్టెన్షన్ కాబోతుంది. ఇప్పుడు ప్రెసెంట్ 219 విల్లాస్, నెక్స్ట్ వచ్చేసి 100 విల్లాస్ వస్తున్నాయి. సో ఎక్కడికి బయటికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా చక్కగా ఇక్కడే ఉండి అన్ని తీసుకునేలాగా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు అన్నమాట. 24 hours సెక్యూరిటీ ఉంటుంది మేడం. ఓకే. అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, ఓకే. బ్లాక్ టాప్ హౌస్, పార్క్ ఏరియా, ప్లస్ వచ్చేసి షటిల్ కోర్ట్ ఒకటి ఇస్తున్నాం మేడం. ప్లస్ 24 hours వాటర్ ఫెసిలిటీ. కస్టమర్స్ కి ఏంటంటే గుడ్ న్యూస్ ఏంటంటే మేడం, కృష్ణ వాటర్ ఉంటుంది కదా, అది కూడా ప్రొవిజన్ ఇచ్చాం మేడం ఆల్రెడీ. ఓ నైస్. సో నైస్. అన్ని అమ్యూనిటీస్ ఉన్నాయి, అది ఇది అని చెప్పేసి లేదండి, మొత్తం అన్ని ఫుల్ ప్యాక్డ్ కింద ఉన్నాయని చెప్పాలి. సో చాలా బాగుంది, చాలా స్పేషియస్ గా కూడా వస్తున్నాయి అన్ని కూడా. మంచి గాలి వేస్తుంది కదా ఈ టైంలో, అసలు చాలా బాగుంది. లొకేషన్ చాలా బాగుంది మేడం, పొల్యూషన్ ఫ్రీ మేడం ఎన్విరాన్మెంట్. ఇక్కడ వచ్చేసి అవుటర్ రోడ్ సర్వీస్ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది. అవును, చాలా బాగుంటుంది మేడం, పీస్ఫుల్ గా హ్యాపీగా. రిటైర్మెంట్ లైఫ్ అనేది కూడా వాళ్ళు ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉంటారో పీస్ఫుల్ గా. అండ్ చాలా మంది ఎక్కడికైనా ప్రాజెక్ట్ ఏదైనా తీసుకోవాలి అనుకున్నప్పుడు ఎలా చూస్తున్నారంటే, ఇప్పుడు స్కూల్స్ అవి దగ్గరలో ఉన్నాయి, హాస్పిటల్స్ దగ్గరలో ఉన్నాయా, లేదా సెడ్జెస్ ఏమన్నా మనకు వస్తున్నాయి దగ్గరలోనే, ఈ వీటి గురించి చెప్పండి. ఇక్కడ పక్కన మాదారం ఐటీ పార్క్ వచ్చేసి 275 acres లో ఐటీ సెజ్ ఉంది మేడం. అది ఆల్రెడీ ప్రెసెంట్ ఆన్ గోయింగ్ లో ఉంది. మోస్ట్లీ అక్కడ కూడా చాలా రాబోతున్నాయి ఐటీ ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి. మీరు స్కూల్స్ వచ్చేసి ఇక్కడ మేడం ఢిల్లీ పబ్లిక్ స్కూల్, జాన్సన్ గ్రామర్ స్కూల్, గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్. ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మేడం, స్కూల్స్ ఉన్నాయి కదా, ఆ స్కూల్స్ నుంచి ఏంటంటే ఇవి బాచరం మన ప్రాజెక్ట్ వచ్చేసి ప్రతి స్కూల్ నుంచి ఇక్కడ బస్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది. పికప్ అండ్ డ్రాప్ బస్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది. అండ్ అబౌట్ హాస్పిటల్స్? yes మేడం, హాస్పిటల్స్ వచ్చేసి ఆల్ ఇండియా మెడికల్ సైన్స్ నియర్ బై ఉంది మేడం. ఇక్కడ నీలిమా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది, డిఎక్స్ హాస్పిటల్, సిటీ న్యూరో హాస్పిటల్ ఉంది. హాస్పిటల్స్ నియర్ బై ఉన్నాయి. మనకి ఏదైతే దగ్గరలో కావాలో అన్ని కూడా మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. డిమార్ట్ నియర్ బై ఉంది మేడం. ఇక్కడ నుంచి మల్టీప్లెక్స్ ఉంది మేడం నారాపల్లిలో, జస్ట్ 6 kilometers ఉంది. సో ఎంటర్టైన్మెంట్ పర్పస్ గా కూడా చెప్తున్నారు. నైస్. అసలు ఈ ప్రాజెక్ట్ గురించి చూస్తుంటే అసలు నాకే తీసుకోవాలనిపిస్తుంది అనమాట. సో డ్యూప్లెక్స్ అండ్ ట్రిప్లెక్స్ విల్లాస్ ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే కనుక విజిట్ చేసేసండి ఇక్కడికి. చాలా బాగున్నాయి అన్నీ కూడా. దట్టు మనకి స్విమ్మింగ్ పూల్ ఉంది. అండ్ అలాగే చాలా మంది ఇప్పుడు ఏంటంటే మనకి లిఫ్ట్ యూటిలిటీ కూడా కావాలని అడుగుతున్నారు కదా, మనకి అన్నిటికీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇన్ కేస్ కస్టమర్ కావాలంటేనే మనం ప్రొవైడ్ చేస్తాం. అది మేమైతే మా సైడ్ నుంచి ప్రొవైడ్ చేస్తున్నాం మేడం. రాజు గారు, సో ఫైనల్లీ వెస్ట్ సైడ్ తీసుకుంటే గనక మనం బయటికి ఇక్కడికి కంపేర్ చేస్తే గనక ఇక్కడే అందరూ ఇన్వెస్ట్ చేయాలి అనేది ఒక పాయింట్ చెప్పండి. yes మేడం, మెయిన్ వచ్చేసి ఓవరాల్ కనెక్టివిటీ మేడం. ఎయిర్పోర్ట్ కి 30 minutes లో ఉంటాం, ఎయిర్పోర్ట్ గచ్చిబౌలికి. ఇదే విల్లా వచ్చేసి మీరు అదే వెస్ట్ సైడ్ తీసుకుంటే మినిమం 8 years పడుతుంది. 8 years పడుతుంది మీరు వెస్ట్ సైడ్ వచ్చేసి.
మీకు అదే కనెక్టివిటీ బాగుంది కాబట్టి 1.63 CR లో Hmm. మీకు ఇంత మంచి విల్లా వస్తుంది మేడం. చాలా డిఫరెన్స్ ఎస్ మేడం, ఎస్ మేడం. యాక్చువల్లీ హ్యూజ్ డిఫరెన్స్ అయితే ఉందండి. సో మన జగత్ స్వప్న రియల్టర్స్ నాకైతే పర్సనల్ గా చాలా బాగా నచ్చిందండి. ఎస్ మేడం. సో చూసారు కదండి, జగత్ స్వప్న రియల్టర్స్ చాలా దగ్గరలో ఉందన్నమాట. మనకి గట్కేసర్కి చాలా దగ్గరలోని ఎగ్జిట్ నెంబర్ 9 and 10 కూడా మనకి చాలా దగ్గరలో ఉంటుందండి. అండ్ మీరైతే మర్చిపోవద్దు, మంచి ఆఫర్ కూడా ఉంది ఈ ప్రాజెక్ట్ లో అయితే అని. 18 months వరకు మనకి ఈ ప్రాజెక్ట్ అనేది మన హ్యాండ్ ఓవర్ చేసేస్తారు. అంతేకాకుండా 24 months వరకు మనకి రెంటల్ అనేది ఇచ్చేస్తారు, 32,000 రెంట్. సో ఏ ప్రాజెక్ట్లో మనం ఇటువంటి ఫెసిలిటీస్ చూస్తాం చెప్పండి. సో ఇది కూడా లిమిటెడ్ ఆఫర్ కాబట్టి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మీరు మెసేజ్ చేసినా లేదంటే కాల్ చేసినా సరే కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు తెలుస్తాయి. టేక్ కేర్, అంటిల్ దెన్ దిస్ ఇస్ అశ్విని సైనింగ్ ఆఫ్, బై.